చిత్తూరు జిల్లాలో మొబైల్ ఛార్జర్ పేలటంతో జరిగిన అగ్ని ప్రమాదం భారీ నష్టాన్ని మిగిల్చింది. తవణంపల్లి మండలం ఈ వెంకటాపురం గ్రామంలో తెల్లవారుజామున ఇంట్లో చెలరేగిన మంటల్లో నగదు, ఎలక్ట్రానిక్ వస్తువులు, పట్టు వస్త్రాలు, ఇతర సామాగ్రి పూర్తిగా దగ్ధమయ్యాయి. ఘటనా సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం మరింత తీవ్ర రూపం దాల్చగా స్థానికులు తాళాలు పగలగొట్టి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. సుమారు 2.50 లక్షల మేర ఆస్తి నష్టం జరిగినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఘటనపై రెవెన్యూ అధికారులు పరిశీలన చేపట్టగా బాధిత కుటుంబం ప్రభుత్వ సహాయం కోరుతోంది. ఈరోజు ఉదయాన 5 గంటలకి ఛార్జర్ అనేది బ్లాస్ట్ అవ్వడం వల్ల ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు, ఇంపార్టెంట్ థింగ్స్ అనేది మొత్తము కాలిపోయింది. బెడ్రూమ్లో ఉండేటువంటి ఐటమ్లు, ಮತ್ತು మళ్ళీ ఇక్కడ హాల్లో ఉండే ఐటమ్లు కానీ మాకు విలువైన వస్తువులు అనేటువంటి మేము ఇంటి రెనోవేషన్ కోసం చేసుకోవాలనేటువంటి ఎలక్ట్రిక్ ఐటమ్, ప్లంబింగ్ ఐటమ్స్ ఇవంతా మొత్తం కాలిపోయింది. అదేవిధంగా మేము పనుకునే విధంగా బెడ్ దగ్గర అమౌంట్, చీటీ ఎత్తిన అమౌంట్ 90,000 అమౌంట్ ఉంది. సో అమౌంట్ అనేది ఫుల్ దాన్ని ఏం చూద్దామనో లేదు. టోటల్గా మాకు ఒక దాదాపు 2.5 లక్షల వరకు మాకు ఆస్తి నష్టము, ಮತ್ತೆ లిక్విడేట్ క్యాష్ మొత్తం కలిపి 2.5 లక్షల వరకు మాకు నష్టం జరిగింది. ఈ నష్టాన్ని మేము పై అధికారులకి, విఆర్ఓ గారికి, అదేవిధంగా ఎంఆర్ఓ గారితో ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ప్రతిబంధిస్తూ మీకు జరిగినటువంటి అన్యాయానికి, మీకు జరిగినటువంటి నష్టాన్ని మేము మీకు సపోర్ట్ చేస్తాము అని చెప్పడం జరిగింది. సో అదేవిధంగా మాకు ప్రభుత్వం నుండి సహకారం కావాలనేసి మాకు ఉన్నటువంటి నిత్యావసరాలు ఉన్నటువంటి కూడా కాలిపోవడం జరిగింది. సో ఇలాంటి టైంలో ప్రభుత్వం ఆదుకుంటుంది అనేసి ఆదుకోవాలని చెప్పి